అండి అందరూ బాగున్నారు కదా. వెల్కమ్ టు యోగ్ స్టాక్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్. ఓసీఐకి ఇంతకుముందు ఏంటంటే మనం ఒక బుక్లెట్ అనేది ఉండేది కదా, కంపల్సరీ ఇండియా వెళ్ళినప్పుడు ఆ బుక్లెట్ తీసుకొని వెళ్ళాల్సి వచ్చేది. అది లేకపోతే ఏంటంటే కొంచెం అక్కడికి ఇండియాలోంచి బయటకు ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వెళ్ళడం ఇబ్బంది అవుద్ది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా జరుగుతున్నది ఏంటి అంటే వాళ్ళ దగ్గర ఎలక్ట్రానిక్ కాపీలు కూడా ఉంటాయి. సో మన ఓసీఐలో కొత్త పాస్పోర్ట్ ఏదైతే ఉంటుందో, అంటే రెన్యూ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు యూఎస్ పాస్పోర్ట్ ఉంది, 5 years తర్వాత పిల్లలకు మళ్ళీ ఇంకొక పాస్పోర్ట్ వస్తుంది. సో మీరేంటంటే ప్రతిసారి ఓసీఐ కార్డు మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు, కానీ మీ డీటెయిల్స్ అప్డేట్ చేయాలన్నమాట. చాలామంది డీటెయిల్స్ అప్డేట్ చేయకపోవటం వల్ల ఏమవుతుందంటే అక్కడ ల్యాండ్ అయిన తర్వాత వాళ్ళని అడ్మిట్ చేయాలన్నమాట. లేదు ఒక్కొక్కసారి మీరు మిడిల్ ఈస్ట్ త్రూ అలా ఇలా వెళ్తుంటే వేరే వేరే ఎయిర్పోర్ట్లలో అక్కడ కూడా అలో చేయరనమాట. సో మీకు అమెరికా నుంచి బయలుదేరినప్పుడు అలో చేస్తారు, ఆస్ట్రేలియా నుంచి బయలుదేరినప్పుడు అలో చేస్తారు, మధ్యలో ఎక్కడైనా మీరు చేంజ్ ఆఫ్ ఇది ఉన్నప్పుడు అలో చేయరనమాట. సో మెయిన్ అంటే ఆ డెస్టినేషన్కి ముందు తీసుకునేటువంటి ఫ్లైట్ ఏదైతే ఉంటుందో అక్కడ మిమ్మల్ని అలో చేయరు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ అవాయిడ్ చేయాలని ఏంటంటే ఫస్ట్ థింగ్ మీరు పాస్పోర్టు మీది కొత్త పాస్పోర్ట్ రాగానే మీరు ఇమ్మీడియట్గా ఓసీఐకి అప్డేట్ అయితే చేయండి. మిస్‌లేనియస్ సర్వీసెస్, నేను దీని మీద ఇంతకుముందు ఒక క్లారిటీగా ఒక వీడియో చేశాను, ఎలా సబ్మిట్ చేయాలి ఏంటని. మిస్ అయితే కింద లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు వెళ్ళి చూడండి. ఇప్పుడు ఈ పర్టికులర్ వీడియో ఏంటంటే ఇప్పుడు ఈ కార్డ్ ఏదైతే మనం క్యారీ చేస్తామో ఇండియా వెళ్ళేటప్పుడు ఆ ఓసీఐ కార్డు ఇక నుంచి క్యారీ చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు 30th June నుంచి కొత్త రూల్ తీసుకొచ్చింది మన గవర్నమెంట్. ఏంటి అంటే ఎలక్ట్రానిక్ ఓసీఐ, అంటే మన డీటెయిల్స్ ఆల్రెడీ ఇంకా వాళ్ళ దగ్గర సిస్టంలో ఉంటాయి. సో మనం ఏం చేయాలి అంటే యూ హ్యావ్ టు అప్టైన్ ఏ ఓసీఐ కార్డ్ అనేది ఒకటి ఉంది. నేను మీకు ఇప్పుడు సిస్టమ్ అంతా చూపిస్తాను నేను ఆన్లైన్లో క్లియర్గా. అదేంటి అంటే ఇప్పుడు మనకి బుక్లెట్ ఎలాగైతే తీసుకున్నామో అలాగా ఆన్లైన్లోంచి మనం డౌన్లోడ్ చేసి పెట్టుకోవచ్చు. బట్ స్టిల్ మీ దగ్గర కార్డు ఉంటే కనుక కార్డు కూడా తీసుకెళ్ళచ్చు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డీటెయిల్స్ మెయిన్ ఎయిర్పోర్ట్లో ఎక్కడైతే మనం ల్యాండ్ అవుతామో ల్యాండ్ అయినప్పుడు వాళ్ళు మన పాస్పోర్ట్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు ఓసీఐ కార్డు మనం ఇంకా తీసుకెళ్ళక్కర్లేదు అనుకోండి, ఆ పర్టికులర్ పాస్పోర్ట్ ఏదైతే ఉంటుందో ఆ పాస్పోర్ట్ దానికి లింక్ అయి ఉంటుంది ఓసీఐకి, ఎలక్ట్రానిక్ కాపీకి. సో ఆ పాస్పోర్ట్ నెంబర్ మాత్రం ప్రతిసారి మీరు అప్డేట్ చేయాలి. సో మరి ఇప్పుడు వచ్చినటువంటి చేంజ్ ఏంటయ్యా అంటే మీరు కార్డు ప్రతిసారి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంతకు ముందు రూల్ ఏంటి అంటే 20 years వరకు, పిల్లలకి 18 years, ఎవ్రీ 5 years పాస్పోర్ట్ మారుతుంది కదా, డీటెయిల్స్ అది మనం అప్డేట్ చేయాలి పాస్పోర్ట్ డీటెయిల్స్. ఒక 20 years దాటిన తర్వాత ఒక్కసారి తీసుకోవాలి కార్డు, ఓసీఐ కార్డు. ఎందుకంటే వాళ్ళ ఏజ్, ఫోటోలు అన్నీ మారుతాయి కాబట్టి. మళ్ళీ 50 years తర్వాత, అంతకన్నా ముందు 50 years తర్వాత కంపల్సరీ కార్డు తీసుకోవాలని ఉండేది. ఇప్పుడు రీసెంట్గా వచ్చేసి 50 years తర్వాత కూడా కార్డు తీసుకోకర్లేదు, కానీ డీటెయిల్స్ అప్డేట్ చేయాలి అని ఉందన్నమాట. ఓసీఐతో పాటు ఈ పర్టికులర్ వీడియోలో ఇప్పుడు ఎవరైనా సరే ఇండియాకి ట్రావెల్ చేయాలంటే ఎయిర్ సువిధ అనేటువంటి ఒక ఫామ్ ఉంది. కంపల్సరీ దాన్ని మీరు ఫిలప్ చేయాలి. లేదు అంటే ఏమవుతుంది అంటే మీరు అక్కడ ల్యాండ్ అయిన తర్వాత డిలే అనేది మొదలవుతుంది అనమాట. మీకు అక్కడ మళ్ళీ ఫామ్ ఫిలప్ చేయటము అవన్నీ హెడ్ఏక్స్ ఉంటాయి. సో మీరు 24 hours బిఫోర్ ల్యాండింగ్ మీరు బయలుదేరడానికి 24 hours ముందు ఆ డీటెయిల్స్ అని ఫిలప్ చేయాలి. అది కూడా మీకు క్లియర్గా చూపిస్తా. సో ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఓసీఐ చూద్దాం. రైట్, ఇది చూడండి, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఈ ఓసీఐ లాంచ్ చేశారు. న్యూ ఓసీఐ అప్లికేషన్ ఎలిజిబుల్ ఫర్ ఫారెన్ నేషనల్స్ మే అప్లై ఫర్ ఓసీఐ కార్డ్ త్రూ వెబ్సైట్. ఇది ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు మీరు ఆల్రెడీ ఎవరైనా కొత్తగా ఓసీఐ అప్లై చేద్దాం అనుకున్న వాళ్ళు సేమ్ ప్రాసెస్లో ఎటువంటి మార్పు లేదు. ఇంతకుముందు మీరు ఎలాగైతే అప్లై చేసుకున్నారో ఇప్పుడు అలాగే అప్లై చేసుకుంటారు. కానీ మార్పు ఏంటి అంటే మీకు ఇంతకు ముందు కార్డు పంపించేవాళ్ళు పోస్ట్లో, ఇప్పుడు ఆ కార్డు ఇంకా రాదనమాట. సో ఆటోమేటిక్గా వాళ్ళ డీటెయిల్స్ మన దగ్గర ఉంటాయి. మనం ఒక ఎలక్ట్రానిక్ కాపీ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. బట్ పెట్టుకోకపోయినా వాళ్ళ దగ్గర ఉంటాయి. బట్ అప్టైన్ ఎలక్ట్రానిక్ కాపీ అని అంటున్నారు అనమాట. ఇది ఆప్షన్ చూడండి, ఎగ్జిస్టింగ్ ఓసీఐ హోల్డర్స్, existing card holders can also obtain their eOCI card digitally in most cases without needing to new application or physical verification. అంటే మీరు ఎవరైనా సరే ఇంకా మీరు ఈ ప్రతిసారి ఇది క్యారీ చేయడము, ఒక్కొక్కసారి కొంతమంది మర్చిపోయి వెళ్ళిపోతుంటారు బై మిస్టేక్, పాస్పోర్ట్ తీసుకుంటారు ఓసీఐ కార్డు తీసుకెళ్లరు. సో ఈ హెడేక్ అంతా లేకుండా ఉండాలంటే మీరు అది డౌన్లోడ్ చేసి పెట్టుకున్నారంటే ఆ పేపర్ ఎప్పుడో ఒక హ్యాండ్ బ్యాగ్లోనో, లేకపోతే లేడీస్ అయితే జెంట్స్ అయితే వాళ్ళ బ్యాగుల్లోనో బ్యాక్ ప్యాక్లోనో పెట్టేసుకుంటే అయిపోతుంది అనమాట. లేదు అంటే ఒకవేళ మీరు ప్రింట్అవుట్ చేసిన సేపైనా ఎలక్ట్రానిక్ కాపీ కాబట్టి మోస్ట్ ప్రాబ్లీ వాళ్ళ దగ్గర ఉంటాయి. ఓకే, సో దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే ఇంకా లెస్ పేపర్ వర్క్, సో రెడ్యూస్డ్ అడ్మినిస్ట్రేటివ్ అడ్డల్స్, అంటే తీసుకోవటము, స్టాంపులు వేయడం, ఇవన్నీ అవసరం లేకుండా మొత్తం అన్నీ ఇప్పుడు ఎలక్ట్రానిక్ అయిపోతున్నాయి కదా.
అందుకని చెప్పేసి ఫాస్టర్ క్లియరెన్స్, మీకు ప్రతిసారి మీరు ఎత్తుకోవటము, అది ఎక్కడో పెట్టి మర్చిపోవడము, తీసి వాళ్ళకి ఇవ్వడము, మళ్ళీ లైన్లోంచి ఇదంతా లేకుండా ఒక పాస్పోర్ట్ స్కాన్ చేస్తే మొత్తం మీ డేటా అంతా వచ్చేస్తుంది. కాబట్టి సో ఆ హెడేక్ అనేది ఉండదు, కొంచెం తొందరగా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఎక్కువ వస్తుంటాయి కదా, వచ్చినప్పుడు ఏంటంటే ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటారనమాట. సో ఒకసారి మీకు ఈ వెబ్సైట్ చూపిస్తా. ఇది ఓసీఐ మిస్లేనియస్ ఓసీఐ సర్వీసెస్ వెబ్సైట్. సో దీంట్లో మీరు ఇప్పుడు ఇక్కడ ఓసీఐ అప్లికేషన్ ఫ్లో చూస్తే ఇక్కడ మీరు కొత్త యూజరా, లేకపోతే కంపల్సరీ మీరు ఏంటంటే దీంట్లో ఫస్ట్ యూజర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. మీరు ఏ అప్లికేషన్ చేయాలన్నా, ఏ ప్రాసెస్ చేయాలన్నా మీ ఓటీపీ తోటి మీ యూజర్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు లాగిన్ అయిన తర్వాత అప్పుడు మీరు ఏమన్నా చేయొచ్చు అనమాట. సో ఇక్కడ వర్క్ ఫ్లో అనేది ఇచ్చారు వాళ్ళు, ఎలా చేయాలి ఏంటి అనేది. బట్ ఇక్కడ చూస్తే మీరు అప్లై ఆన్లైన్లోకి వెళ్తే దీంట్లో రకరకాలు ఉంటాయి, మిస్లేనియస్ సర్వీసెస్ అని. తర్వాత ఓకే, ఇక్కడ చూసారు కదా, నేను చెప్పాను కదా ఇందాక, మీ ఫస్ట్ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఇచ్చి మీరు రిజిస్టర్ చేసుకోవాలి. ఆల్రెడీ మీకు ఉంటే కనుక ఇగో యూజర్ లాగిన్ దగ్గరికి వెళ్ళి మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి లాగిన్ అయితే సరిపోతుంది. ఓకే, లాగిన్ అయిన తర్వాత అప్పుడు మీరు ఓసీఐ మిస్లేనియస్ అప్లికేషన్ అని ఉంటుంది. అది దేనికి, మీ పాస్పోర్ట్ డీటెయిల్స్ అప్డేట్ చేయడానికి మాత్రమే. ఓసీఐ అప్లికేషన్ అంటే కొత్త అప్లికేషన్ క్రియేట్ చేసి ఈ ప్రాసెస్ అంతా మళ్ళీ మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అని అవన్నీ ఇవన్నీ అదంతా సిమిలర్ ప్యాటర్నే, దాంట్లో చేంజ్ ఉండదు. కాకపోతే ఒక్క ఓసీఐ కార్డ్ అనేది రాదనమాట. సో ఇది కొత్తగా వచ్చినటువంటి ఓసీఐ చేంజ్. నెక్స్ట్ ఇప్పుడు కొత్తగా ఈ ఎబోలా వైరస్ అనేది ఒకటి నడుస్తుంది కదా ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి. సో సౌత్ సుడాను, ఆఫ్రికాను ఇలాంటి వాటి చోట నుంచి. అందుకని చెప్పేసి ఇప్పుడు ప్రెసిడెంట్ మన గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, మొన్నటి వరకేమేమో ఓన్లీ ఆ కంట్రీస్ నుంచి వచ్చే వాళ్ళకే అని చెప్పింది. బట్ ఇప్పుడు ఏంటంటే అందరికీ అని చెప్పింది అనమాట. కాకపోతే ఇది ఆన్లైన్లో చేసుకోవచ్చు. సో దీని లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో పెడతా. ఇది వచ్చేసి ఈ ఎయిర్ సువిధ అనేటువంటి వెబ్సైట్లో ఉంది. దీంట్లోకి వెళ్తే మీరు ఇది కంపల్సరీ చేసుకోండి. లేకపోతే ఏమవుతుందంటే మీరు చేయకపోయినా అక్కడికి వెళ్ళిన తర్వాతైనా వాళ్ళు ఒక ఫామ్ ఇచ్చి ఫిలప్ చేయమంటారు. కాకపోతే ఏంటంటే డిలే, మీరు అంత ట్రావెల్ చేసి సుడిబడి అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి ఏది మన ట్రాన్సిట్లలోంచి వచ్చి చిన్న పిల్లలతో ఉన్నప్పుడు పొద్దున్నే అక్కడికి వెళ్ళి అది ఓపెన్ చేసుకొని అంత హెడేక్ అనమాట. అందుకని ఏంటంటే మీరు ప్రశాంతంగా కూర్చొని బయలుదేరడానికి ముందు 24 hours ముందు టక ఫిలప్ చేసి సబ్మిట్ చేశారనుకోండి, ఇక టెన్షన్ లేదు. సో మనకు ఒక డీటెయిల్స్ పంపిస్తారు వాళ్ళు, ఒక ఈమెయిల్ అనేది వస్తుంది. కాబట్టి ఆ ఈమెయిల్ ఉంటుంది, అవసరమైతే ఓపెన్ చేసి చూపించవచ్చు. సో ఒక్కసారి దీంట్లో చూస్తే మీరు పర్సనల్ డీటెయిల్స్, మీ పేరు, మీ జెండరు, తర్వాత ఇక్కడ చూడండి ఇది ఎబోలా ఎఫెక్టెడ్ కంట్రీస్ ఇవి. ఓకే, డిఆర్ కాంగో, డొమినిక్ రిపబ్లిక్ కాంగో, తర్వాత యుగాండా, తర్వాత సౌత్ సుడాన్. వీటిలో గనక మీరు ఈ మధ్యన రీసెంట్గా ఏమైనా వెళ్ళారు, ట్రావెల్ చేస్తున్నారు అని అనుకుంటే అది మీరు టిక్ చేయాలి. లేదు అనుకుంటే కనుక సింపుల్గా నన్ ఆఫ్ ది అబోవ్ అని టిక్ చేస్తే సరిపోతుంది. ఓకే, తర్వాత మీ నేషనాలిటీ ఏంటి, మీ నేషనాలిటీ యునైటెడ్ స్టేట్సా, కింగ్డమా, కెనడానా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మీ పాస్పోర్ట్ నెంబర్ పెట్టిన తర్వాత ఏజ్, ఇండియన్ అయితే ఇండియన్ అని పెట్టేసేయండి. సో మీ ఏజ్ అంటే హాలిడేస్కి వెళ్ళి రిటర్న్ వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఫిలప్ చేయాలన్నమాట. ఇది కొత్తగా వచ్చిన రూల్. ఇంతకుముందు మీరు హాలిడేస్కి వెళ్ళి అమెరికాలో ఉన్నారు ఒక 6 నెలలు, ఇప్పుడు మీరు బయలుదేరి ఇండియా వద్దాం అనుకుంటున్నారు, పేరెంట్స్ ఎవరన్నా ఉన్నారు, పెద్దవాళ్ళు ఎవరన్నా ఉన్నారు, చేసుకుని పిల్లలు చేసి పెట్టండి వాళ్ళకి. ఎందుకంటే లేదంటే పాపం వాళ్ళకి మళ్ళీ హెడేక్ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత ఈ తలనొప్పి అంతా ఉంటుంది అనమాట. మళ్ళీ పేపర్ ఫిలప్ చేయటం అని, మళ్ళీ ఒకటి రాసి మనం అడగటం అని. వాళ్ళకి పాపం కొంతమందికి చదువు వచ్చిన వాళ్ళు ఉంటారు, చదువు రాని వాళ్ళు ఉంటారు, పేరెంట్స్ ఫారెన్ వచ్చిన వాళ్ళు, మళ్ళీ వాళ్ళు వేరే వాళ్ళతో రాపించుకోవాలి. సో అదంతా హెడేక్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఫ్లైట్ నెంబరు. మీరు ఫ్లైట్ నెంబర్ ఏంటి, మీ సీట్ నెంబరు అది ఆప్షనల్ లైన్, కానీ సీట్ నెంబరు స్టార్ ఉన్నవన్నీ కంపల్సరీ. ఓకే, ఫ్లైట్ నెంబరు, తర్వాత స్టేట్, మీ అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్సు. సో మెయిన్ ఫస్ట్ ఎయిర్పోర్ట్ ఆఫ్ ఎంట్రీ, ఇది పోర్ట్ ఆఫ్ ఎంట్రీ ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి ఇక్కడ మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారో అక్కడి నుంచి రాయాలి. ఓకే, ఇది వచ్చేసి కంట్రీ. ఇప్పుడు మీరు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు టెక్సాస్లో స్టార్ట్ అయ్యారు, డల్లాస్లో స్టార్ట్ అయ్యారు, లేకపోతే న్యూ జెర్సీలో స్టార్ట్ అయ్యారు, నవార్క్ ఇంటర్నేషనల్లో స్టార్ట్ అయ్యారు, లేదంటే లండన్ హీత్రూ నుంచి స్టార్ట్ అయ్యారు, అది ఆ ఎయిర్పోర్ట్. తర్వాత ఆ కంట్రీ, యూకే అయితే యూకే, కెనడా అయితే కెనడా. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఇదొక్కటి ఇంపార్టెంట్ చూడండి, కంట్రీస్ ఆఫ్ ట్రాన్సిట్. అంటే మీరు వయా మిడిల్ ఈస్ట్ వెళ్తున్నారు. కొంతమంది ఏం చేస్తారంటే యూఎస్ నుంచి ఆమ్స్టర్డామో, జర్మనీయో, లేకపోతే దుబాయో, లేకపోతే లండనో, లండన్ నుంచి మళ్ళీ దుబాయ్ నుంచి అలా పెట్టుకుంటూ ఉంటారు టికెట్స్ కోసం అని చెప్పేసి. మీరు ఎన్ని ట్రాన్సిట్లు అయితే చేస్తారో, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు యుఎస్లో బయలుదేరారండి, దుబాయ్కి వచ్చారు, దుబాయ్లో ఒక 2 రోజులు ఉన్నారు, హోటల్లో ఉండి ఏదో దుబాయ్ చూసుకున్నారు, మళ్ళీ హైదరాబాద్ వెళ్తున్నారు. ఇవన్నీ రాయాలి మీరు, మీ ట్రావెల్ హిస్టరీ అంతా రాయాలన్నమాట.
ఓన్లీ నేను దుబాయ్లోనే బయలుదేరా అని రాయకూడదు. సో మీ ట్రాన్సిట్స్ ఎక్కడెక్కడ అయినాయి, ఏ కంట్రీ అయినాయి, అన్ని ట్రాన్సిట్లు యాడ్ ట్రాన్సిట్ అని ఉంది చూసారు ఇక్కడ. మీరు ఇప్పుడు నొక్కితే ఇంకోటి యాడ్ అవుతుంది, ఎన్ని నొక్కితే అన్ని యాడ్ అవుతుంది. మీరు ఏ కంట్రీలో అన్న కొంతమంది ఏంటంటే ఇట్లా హాలిడేకి వెళ్ళి తిరుక్కొని చివరికి ఇండియా వెళ్తూ ఉంటారు అనమాట. అలాగా మీరు ఏ కంట్రీలో అన్నా కనుక వెళ్ళింటే మాత్రం సో కంపల్సరీ అది రాయాలన్నమాట. అన్ని సెలెక్ట్ చేసుకొని రాసిన తర్వాత మీరు ఇప్పుడు ఈ కంటిన్యూ అంటే అప్పుడు ఇవన్నీ ఫిలప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూడండి ఒకసారి కాంటాక్ట్ అండ్ ఓటీపీ. మీ తర్వాత ఫోన్ నెంబర్ పెడితే మీకు ఆ ఫోన్ నెంబర్కి ఓటీపీ పంపిస్తారు. ఆ ఓటీపీ తర్వాత మీకు హెల్త్ డిక్లరేషన్ జనరల్గా ఏంటంటే మీకు ఏమైనా ఫీవర్ ఉందా, దగ్గు ఉందా, జలుబు ఉందా, ఇవన్నీ డిక్లరేషన్స్ ఉంటాయి కదా. ఆ డిక్లరేషన్స్ అన్ని చేసిన తర్వాత వెరిఫై అండ్ సబ్మిట్ చేస్తే మీకు మీ ఈమెయిల్ ఐడికి మీకు ఒక డాక్యుమెంట్ అనేది వస్తుంది అనమాట. సో అది అప్పుడు మీరు ప్రశాంతంగా ఇండియా వెళ్ళగానే ఇమ్మీడియట్గా మీ లగేజ్ పికప్ చేసేసుకొని స్టాంపింగ్ చేసుకొని బయటకు వెళ్ళిపోవచ్చు. లేదు అంటే ఏమవుతుంది అంటే ఇగో ఇదే తలనొప్పి, మళ్ళీ అక్కడ ఫామ్ అంతా ఫిలప్ చేసుకుంటూ కూర్చోవాలన్నమాట. సో అది ఫ్రెండ్స్ ఈ పర్టికులర్ వీడియోలో నేను చెప్దాం అనుకుంది. 2 ఇంపార్టెంట్ చేంజెస్, ఒకటి ఓసీఐ, ఎలక్ట్రానిక్ ఓసీఐ. సో అదొకటి అయితే కంపల్సరీ గుర్తుపెట్టుకొని మీరు కొత్తగా ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు మీరు బుక్లెట్ రాలేదని కంగారు పడకండి. ఇంకంతా ఎలక్ట్రానిక్, మీరు ఒక కాపీ డౌన్లోడ్ చేసుకుని పెట్టుకుంటే సరిపోతుంది. కానీ అప్డేట్లో మాత్రం ఎటువంటి చేంజ్ అయితే రాలేదు. మీకు కార్డు రాదు ఫిజికల్గా తప్ప. మీ పాస్పోర్ట్ ఎక్స్పైరీ రెన్యూ అయినప్పుడల్లా మీరు అప్డేట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఎయిర్ సువిధ అనేటువంటి అప్లికేషన్ ఫామ్ మాత్రం కంపల్సరీ ఫిలప్ చేయాలి. ఎవ్రీ సింగిల్ ట్రావెలర్ మీరు రిగార్డ్లెస్ ఆఫ్ ఏ దేశం నుంచి వస్తున్నా సరే, ఇంటర్నేషనల్ ట్రావెల్ కనుక మీరు ఎయిర్పోర్ట్ ద్వారా చేస్తున్నట్టయితే కంపల్సరీ ఇది మీరు ఫిలప్ అయితే చేయాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకా క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఐల్ కమ్ బ్యాక్ టు ASAP. థ్యాంక్ యూ, బాయ్, హ్యావ్ గుడ్ డే.